టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి తొలి రోజు మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర 28 కోట్లకు పైగా షేర్ మార్క్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 52 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను దక్కించుకుంది. ఇక సినిమా రెండవ రోజుకు వచ్చేసరికి నార్మల్ ఫ్రైడే అవ్వడంతో గట్టిగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి. ఇప్పుడు మొదటి రోజు హైర్స్ లాంటివి తీసేసి వర్త్ షేర్ 23.5 కోట్ల పైగా ఉండగా అందులో నుండి ఆల్మోస్ట్ 70% వరకు డ్రాప్స్ ను రెండవ రోజున ఆన్లైన్ టికెట్ సేల్స్ లో సొంతం చేసుకుంది ఈ సినిమా. దాంతో కలెక్షన్ల పరంగా ఇంపాక్ట్ గట్టిగానే ఉందని చెప్పాలి. ఇప్పుడు మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ముందు ఎస్టిమేట్ చేసిన విధంగానే అటు ఇటుగా 6 కోట్ల నుండి 6.5 కోట్ల వరకు షేర్ ను సొంతం చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. నైజాంలో ట్రెండ్ కనుక కొంచెం బెటర్ గా నైట్ షోలకు రిపోర్ట్లు వచ్చి ఉంటే కలెక్షన్స్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో పెద్దగా జోరును చూపించలేకపోతున్న సినిమా ఓవర్సీస్ లో కూడా డ్రాప్స్ ను దక్కించుకుంటూ ఉంది. దాంతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 8 కోట్ల నుండి 8.5 కోట్ల రేంజ్ లో షేర్ ను అటు ఇటుగా సాధించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగా రిపోర్ట్స్ ను సొంతం చేసుకుంటేనే సాధ్యమని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా కలెక్షన్ల పరంగా ట్రెండ్ ను చూపెడుతూ ఉన్నప్పటికీ ఇంకా అందుకోవాల్సిన టార్గెట్ చాలా పెద్దదిగా ఉన్న నేపథ్యంలో ఇంతకు మించిన జోరును బాక్సాఫీస్ దగ్గర సినిమా చూపించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా 2 రోజులకు గాను సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించే కలెక్షన్ల లెక్కలు ఇదే రేంజ్ లో ఉంటాయో లేక ఏమైనా పెరుగుతాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.